అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. అలాగే మనకి 1800 వీడియోలు పైన ఉంటాయి. కంపల్సరీగా వీడియోలు చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఖచ్చితంగా జీవితంలో అన్నీ ఉపయోగపడే వీడియోలే ఉంటాయి. వీలునామా గురించి కానీ, గిఫ్ట్ డీడ్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఎలా కొలాలి స్థలాలు కానీ, పొజిషను 12 సంవత్సరాలు మీరు ఉంటే ఎలాగా పురాణాల గురించి కానీ అన్ని విషయాలు ప్రస్తావిస్తూ మంచి వీడియోలు పెట్టడం జరిగింది. సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్లు కూడా సపోర్ట్గా పెట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే, ఒక ఆమెకి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఏమని అంటదంటే, అధికార దుర్వినియోగము, తప్పుడు పత్రాల ధృవీకరణ సమర్పించి ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడానికి ఒక ఆమె ప్రయత్నం చేసింది. ఆమె పేరు పూజా కేత్కర్. ఈ విషయం అన్నది అప్పుడు మనకి సంచలనం లేపింది. మీరు న్యూస్లోని తర్వాత ఏంటంటే టీవీ ఛానల్లోని అలాగే యూట్యూబ్లో కూడా మీరు చూసే ఉంటారు. ఆమెకి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నిరాకరిస్తే, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఆమె డ్రగ్ లాగరా, లేకపోతే ఉగ్రవాద, లేకపోతే ఎవరినైనా హత్య చేసిందా, ఎందుకు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు, ముందస్తు బెయిల్ ఇస్తే ఏమైంది అని చెప్పేసి ఆమె కింద కోర్టులకు చెప్పింది. సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కూడా చెప్పింది. ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమె ఫైల్ చేసింది బెయిల్ అప్లికేషన్, ఇవ్వలేదన్నమాట. ఆమె ఆమెకి ఎక్కడా కూడా ఇప్పుడు ఉద్యోగం రాదు. అలాగే ఆమె ఉన్న ఉద్యోగం అనేటువంటిది ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. ట్రైనీ ఐఏఎస్గా ఉండగా, ఆమె ప్రొవిజనల్ పీరియడ్లో ఉండగా ఆమె దొరికిందనమాట. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి ఆమె సహకరించాలి ఖచ్చితంగా అని చెప్పి ఆదేశిస్తామని కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది చెప్పింది. అయితే పోలీసుల వాదన ఏంటంటే, ఆమె సహకరించటం లేదు, ఆమె మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, అందుకే మేము బెయిల్ వద్దని వాదిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈమె నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఆమె ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి మోసం అనమాట. ఆ కేసు నమోదైంది మీద, మోసం కేసు. దాన్ని యూపీఎస్సీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నారు. ఫోర్జరీ కేసు అంటారు దీన్ని. ఫోర్జరీ కేసులో ఈ అరెస్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అరెస్ట్ నోటీస్, సోకాస్ నోటీసులు అనేవి దొంగ పత్రాలు సమర్పించడం అంటారు కదా మన ఉద్యోగాలకి వాటికి, అలాంటి కేసులో ఐఏఎస్లో. అయితే ఐఏఎస్ క్యాడర్లో దొంగ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందితే అది పెద్ద నేరం కాదా మరి సుప్రీంకోర్టు దృష్టిలో? చిన్న ఉద్యోగస్తులు అయితే అలా ఒప్పుకుంటుందా, కన్సిడర్ చేస్తారా? బెయిల్ మంజూరు చేయకపోవడం వేరే విషయం, కానీ ఉగ్రవాది కాదు కదా, హత్యలు చేయలేదు కదా, డ్రగ్స్ అమ్మలేదు కదా, ఆమెకు బెయిల్ ఇచ్చేయచ్చు కదా అంటే, మీకు ఆమె దొంగ పత్రాలతో ఐఏఎస్ ఒకవేళ పట్టుకున్నా దొరకకపోతే, ఆమె దొరకకుండా కానీ అయిపోతే, ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఇంకెన్ని దారుణాలు అనేటువంటి చేసి ఉండేదో, దేశ ప్రయోజనాలు కానీ తాకట్టు పెట్టుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించవలసినటువంటిది. అరెస్టు యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. అదే సామాన్యుడైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలడా, అన్ని లక్షలు కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు పెట్టుకోగలడా? అదే మగవాడైతే మీకు ఆ ఇబ్బంది అలా నిజంగా కన్సిడర్ చేస్తారా? ఉగ్రవాద కాదా అని చెప్పేసి మహిళ కాబట్టి మీరు కన్సిడర్ చేశారు, కానీ ఆమె కానీ ఐఏఎస్ అయిపోయి నిజంగా ఉగ్రవాదులకు సహకరిస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడే మోసం చేసింది, దొంగ పత్రాలు సమర్పించితే. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో చాలా ఈజీగా ఉంటే రేపు పొద్దున్న రాబోయే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తాం? చిన్న ఉద్యోగాలు అటెండర్ పోస్టుకి దొంగ పత్రాలు ఇచ్చారంటే వేరే విషయం. ఐఏఎస్ ఆఫీసర్ దొంగ పత్రాలు అంటే వాళ్ళే పెద్ద స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జిలు అంటే ఆ స్థాయిలో మనం ఆలోచించలేమో. జై హింద్, భారత మాతాకి జై.